హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను చరణ్ పరిమి. అమెరికాలో తెలుగోళ్ళ మాఫియా. ఎస్, మన తెలుగోళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ వాళ్ళ ప్రతిభ చూపించి టాలెంట్తో బతుకుతారు. ముఖ్యంగా అమెరికాలో అయితే అందరూ కూడా మన భారతదేశం నుంచి ఐటీ సెక్టార్లో గొప్ప ప్రతిభ కలిగి అక్కడికి వెళ్ళి మంచి ఆపర్చునిటీస్ అందుకొని పనిచేస్తుంటారు. తెలుగు వాళ్ళు అయితే డాక్టర్స్ ఉన్నారు, ఐటీ సెక్టార్ వాళ్ళు ఉన్నారు, అనేక మంది ఉన్నారు. అయితే ఇప్పుడు అమెరికాలో మాత్రం ఒక ముఠాని అరెస్ట్ చేశారు. ఈ ముఠా అక్రమ రవాణాకు సంబంధించిన ముఠా అనమాట. వీళ్ళందరూ తెలుగు వాళ్ళే, అదే ఆశ్చర్యం. సో ఈ ముఠాకున్న టాలెంట్ ఏంటంటే కిడ్నాపులు చేయడం, అక్రమ రవాణా చేయడం, ఇలాంటివి అనమాట. సో వీళ్ళు ఎందుకు ఈ దారిలోకి వచ్చారో తెలియదు, కానీ వీళ్ళు చేసిన పని మాత్రం చాలా ఘోరం. అమెరికా చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. సో ఇప్పుడు వాళ్ళు అరెస్ట్ అయ్యారు. ఆ ముఠా ఏంటి, వాళ్ళు ఎందుకు అలా చేయాల్సి వచ్చింది ఏంటో ఒకసారి చూద్దాం. జనరల్గా అమెరికాకు వెళ్ళే వాళ్ళంతా ఐటీ సెక్టార్లో జాబుల కోసం వెళ్తారు కాబట్టి వీళ్ళు కూడా ఆ విధంగానే వెళ్ళారు. మరి ఆ జాబులు ఎంతకాలం చేశారో తెలియదు. ఆ తర్వాత మాత్రం వీళ్ళ బుద్ధి మారిపోయింది. వీళ్ళకు బుద్ధి మారిపోయిన తర్వాత బాగా డబ్బు సంపాదించాలని కోరిక పుట్టినట్టుంది. అది కూడా అక్రమంగా సంపాదించాలనుకున్నారు. సో వీళ్ళకున్న లోపల ఉన్న టాలెంట్ మొత్తం బయటికి తీశారనమాట. ఇంత క్రిమినల్ నాలెడ్జ్ ఉంటుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. సో మన తెలుగు వాళ్ళు నలుగురు వ్యక్తులు కలిసి అమెరికాలో ధైర్యంగా మానవుల అక్రమ రవాణా చేయాలి అని డిసైడ్ అయ్యారు. సో ఏం చేశారంటే ఒక సెల్ కంపెనీలు సృష్టించారనమాట. సెల్ కంపెనీ అంటే తెలిసిందే కదా. సెల్ కంపెనీ అనేది ఫిజికల్గా ఉండదు, కేవలం డాక్యుమెంట్స్ రూపంలోనే ఉంటుంది. ఒక కంపెనీ పేరు పెడతారు, రిజిస్టర్ చేస్తారు, అయిపోతుంది. ఆ కంపెనీ తరపున ఎవరు ఎక్కడి నుంచి పనిచేస్తున్నారు ఏంటనే ఆధారం కూడా ఉండదు, కానీ వర్క్ జరిగి డెలివరీ చేయడం మాత్రమే కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇట్లా సెల్ కంపెనీలకు సంబంధించి చాలా రకాల పద్ధతులు ఉంటాయి. సో అందులో ఇదొక పద్ధతి. అయితే ఈ పద్ధతి ప్రకారం వీళ్ళు షెల్ కంపెనీలు ఏర్పాటు చేశారు. దీనికి ఎంప్లాయీస్ కావాలి. వీళ్ళకి డబ్బులు ఇచ్చి ఎంప్లాయీస్ని పెట్టుకొని కంపెనీలు రన్ చేసే కెపాసిటీ లేదు. సో ఏం చేశారంటే క్రిమినల్గా ఆలోచించి మన భారతదేశం నుంచి ఎవరైతే అక్కడికి జాబుల కోసం వెళ్తారో, ఆపర్చునిటీస్ కోసం వెళ్తారో అలాంటి వాళ్ళందరినీ ట్రాప్ చేసి వాళ్ళందరినీ తీసుకువచ్చి వాళ్ళని నిర్బంధంగా అరెస్ట్ చేసి పడేస్తున్నారు. వాళ్ళని ఒక రకంగా కిడ్నాప్ చేసినట్టే వాళ్ళ నిర్బంధంగా ఒక చోట ఉంచి ఒక అపార్ట్మెంట్లో అందరినీ కుక్కి వాళ్ళ చేత బలవంతంగా పని చేయించుకుంటున్నారు అనమాట. సో ఇది ఒక మోడర్న్ మాస్టర్ మైండ్ మాఫియా అనమాట ఇది. సో వీళ్ళు ఈ విధంగా చేయడం ద్వారా చాలామంది తెలుగు యువత, ముఖ్యంగా అమ్మాయిలు, దాదాపు 15 మంది అమ్మాయిలు ఒక అపార్ట్మెంట్లో కిక్కిరిసి వాళ్ళు పనిచేయాల్సి వచ్చింది, చాలా సఫర్ అవ్వాల్సి వచ్చింది. బయట ఎవరికి చెప్పుకోవడానికి లేకుండా పోయిందనమాట. ఇట్లా ఒకవేళ పారిపోవాలని చూస్తే వాళ్ళని పారిపోనివ్వలేదు. అలాగే వాళ్ళని తిట్టి కొట్టి దండించి భయపెట్టి వాళ్ళ చేత పనులు చేయించుకున్న పరిస్థితి కూడా ఉంది. సో ఇంత ఘోరమైన సిచ్యుయేషన్ జరుగుతూ ఉంటే ఈ న్యూస్ చాలా రోజులుగా బయటికి రాలేదు. మరి ఇది ఎంతకాలం నుంచి జరుగుతుందో తెలియదు, బయటికి రాకుండా అలాగే ఉంది. ఇలాంటి సందర్భంలో ఒక వ్యక్తి, ఒక పెస్ట్ కంట్రోల్ వ్యక్తి, ఆ అపార్ట్మెంట్లో ఎక్కువ మంది జనాలు ఉంటాం గమనించాడనమాట. గమనించి ఇక్కడ ఏంటి ఇలా ఉందని అతనికి డౌట్ వచ్చింది. ఆ విధంగా ఉంటే ఎవరికైనా డౌట్ వస్తుంది కదా. సో అతను నేరుగా పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో ఆ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసులు ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి అక్కడికి వచ్చి వాళ్ళు రైడ్ చేసి వీళ్ళందరినీ పట్టుకున్నారు. సో ఆ పట్టుకున్న వాళ్ళలో 4 తెలుగు వాళ్ళే ఈ ప్రోగ్రామ్ మొదలుపెట్టారనమాట. ఆ అరెస్ట్ అయిన 4 తెలుగు వాళ్ళు ఎవరంటే చందన్ వాసిరెడ్డి, అలాగే ద్వారకా గుండా, ఈయన గోండానో మరి, అలాగే సంతోష్ కట్కూరి, ఆ 4వ వ్యక్తి అనిల్ మాలే. మొత్తం ఈ 4గురిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత వీళ్ళకి తెలిసిన కొత్త విషయం ఏంటంటే వీళ్ళు ఇక్కడే కాదు, ఇంకో 2 నగరాల్లో కూడా ఇదే విధంగా యాక్టివిటీస్ చేస్తున్నారని తెలిసింది. ఆ 2 నగరాలు వచ్చేసి మెలిస్సా అండ్ మెక్కెన్నీ. సో ఈ 2 నగరాల్లో కూడా ఇలాగే చేస్తున్నారని తెలిసింది. అక్కడ కూడా కొంతమందిని నిర్బంధించి, అంటే స్త్రీ పురుషులు ఇద్దరిని నిర్బంధించి వాళ్ళ చేత బలవంతంగా వర్క్ చేయించుకొని తక్కువ శాలరీస్ ఇస్తూ, కేవలం అక్కడ పని గంటలతో సంబంధం లేకుండా ఇక పూర్తి స్థాయిలో పని అంటూ వాళ్ళని ఒక రకంగా హింసిస్తున్నారనమాట. ఒక లేబర్ లాగా, ఒక స్లేవ్ లాగా పనిచేయించుకుంటున్నారు. ఇలాంటి సందర్భంలో వీళ్ళని పట్టుకోవడం జరిగింది. ఇక వీళ్ళకి ఎలాంటి శిక్షలు పడతాయో తెలియదు, కానీ ఇది అక్కడ ఉండే తెలుగు వాళ్ళకి ఏమైనా దుర్మార్గాలు చేయాలనుకుంటే ఇది ఒక కనువిప్పు కలిగించే అవకాశం ఉంది. మన దగ్గర ఎన్నో చేస్తూ ఉంటారు, పక్క దేశాలకు వెళ్ళి కూడా ఇలా చేస్తూ ఉన్నారంటే ఆశ్చర్యమే. అయితే ఈ కేసుకు సంబంధించి సంతోష్ కట్కూరి కీలకమైన సూత్రధారి, అలాగే అతని భార్య ద్వారక ఆయనకి సపోర్ట్ చేశారు అని చెప్పేసి అంటున్నారు. అయితే కేవలం వీళ్ళు ఈ 15 మంది లేదా కొద్దిమంది కాదండి, దాదాపు 15,000 నుంచి 18,500 మంది దాకా వీళ్ళు వాళ్ళ చేత వర్క్ చేయించుకున్నారంట. అయితే వర్క్ చేయించుకోవడం అనేది ఒక పద్ధతి అయితే విక్టిమ్స్, అంటే వీళ్ళని స్లేవ్స్గా, లేబర్గా వాడుకొని చేసిన ఆ విక్టిమ్స్ మాత్రం దాదాపు 100 మంది దాకా ఉండొచ్చు అంటున్నారు. సో మరి ఈ విక్టిమ్స్ అందరూ ఈ చెర నుంచి బయటపడ్డారా, లేకపోతే వాళ్ళకి ఇంకా చెరలోనే ఉన్నారా తెలియదు. అయితే ఇది ఇప్పటికిప్పుడు ఏదో న్యూస్ తెలియగానే పోలీసులు దర్యాప్తు చేసి పట్టుకున్నది కాదు. ఎందుకంటే ఇంత పెద్ద చైన్ను వీళ్ళు బ్రేక్ చేశారంటే దీని వెనకాల దాదాపు 3 నెలల పాటు దర్యాప్తు చేశారట. నిజానికి పోలీసులకు మొదటిసారి
కాల్ ఏదైతే ఒక వెల్ఫేర్ కాల్ అని చెప్పేసి అమెరికాలో ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ ప్రకారం ఎవరైనా ఏదైనా అనుమానాస్పదంగా అనిపించినప్పుడు స్టేషన్కి కాల్ చేసి చెప్పొచ్చు అనమాట, పోలీసులకు కాల్ చేసి. సో ఆ విధంగా ఎవరు తెలియచేస్తే వాళ్ళు చెక్ చేయడానికి వచ్చి చూసుకొని వాళ్ళకు కూడా అనుమానం వచ్చి ఇక అక్కడ నుంచి దర్యాప్తు చేయడం మొదలుపెట్టారు. అట్లా దర్యాప్తు చేస్తున్న క్రమంలో వీళ్ళకి అనేక విషయాలు తెలిసాయన్నమాట. వీళ్ళు అక్రమంగా తీసుకురావడము, బలవంతంగా పెట్టడము, ఇవన్నీ గమనించుకుంటూ వచ్చారు. సో ఒక్కొక్క ఆధారం సంపాదించి ఒకసారిగా వీళ్ళని ఇట్లా అరెస్ట్ చేయడం జరిగింది. మొత్తం కొలాప్స్ చేశారు వీళ్ళ సిస్టమ్ మొత్తాన్ని. అయితే ఇందులో వీళ్ళ దగ్గర నుంచి డాక్యుమెంట్స్ కానీ, ఫేక్ డాక్యుమెంట్స్, అలాగే ల్యాప్టాప్స్, మొబైల్స్ అవన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఏమన్నా బయటికి రావాల్సి ఉన్నాయేమో తెలియాల్సి ఉంది. ఇలాంటివి ఈ మధ్యకాలంలో జరుగుతున్నాయి అని చెప్పేసి అమెరికాలో నివాసం ఉంటున్న తెలుగు వాళ్ళు కూడా ఆందోళన పడుతున్నారనమాట. ఎందుకంటే ఒక తెలుగు వాళ్ళు అయి ఉండి వీళ్ళు ఇంత నీచమైన పనులు చేస్తే ఆ రెప్యుటేషన్ తెలుగు వాళ్ళకి పోతుందన్నమాట. సో జాబులు చేసుకోవడానికి వచ్చిన వాళ్ళ మీద గౌరవం పోతుంది, వాళ్ళను కూడా నేరస్తుల్లాగా చూసే అవకాశం ఉంది అక్కడ సొసైటీ. కాబట్టి ఇప్పటికే ఆసియావాసుల మీద అమెరికాలో అమెరికన్స్ కాస్త కినుకు వహించి ఉన్నారు కొన్ని చోట్ల. ఎందుకంటే వాళ్ళు ఆపర్చునిటీస్ లాగేసుకుంటున్నారని, అలాగే వీళ్ళు డెవలప్మెంట్ అక్కడ డెవలప్ అయ్యి అక్కడ అథారిటీస్ చూపిస్తున్నట్టుగా కొంత ఇబ్బందిగా ఫీల్ అవుతున్న సందర్భాలు మనం చూస్తున్నాం. కొందరు మరీ దుశ్చర్యలకు కూడా పాల్పడుతున్నారు మన ఇండియన్స్ మీద. గన్ ఫైరింగ్ కావచ్చు, అక్కడ గన్ కల్చర్ ఎక్కువ కాబట్టి గన్ ఫైరింగ్ చేయడము ఇట్లాంటివి కూడా జరుగుతూ వస్తున్నాయి అనమాట. ఇలాంటి సందర్భాల్లో మన వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సింది పోయి, ఇంకా మన వాళ్ళ గౌరవాన్ని పెంచాల్సింది పోయి ఇలాంటి యాక్టివిటీస్కి పాల్పడుతున్నారు. మన తెలుగు వాళ్ళు అమెరికాలో అనేక రంగాల్లో ఉన్నత స్థానంలో ఉన్నారు, గవర్నమెంట్లో కూడా. ఇప్పుడు కమలా హ్యారిస్ మన భారతీయురాలు, ఆమె నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్గా పోటీకి కూడా ఆమె ఉన్నారు. ఐ థింక్ బైడెన్ కాకుండా ఆమెకు కూడా అవకాశం ఉంది. సో ఇలాంటి సందర్భాల్లో భారతీయులు గొప్ప ఉన్నత స్థాయికి వెళ్తున్నప్పుడు మన తెలుగు వాళ్ళు ఇలా చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇలాంటి వాళ్ళకి శిక్ష అయితే పడాలి, అప్పుడు అది మిగతా వాళ్ళకు కూడా ఒక కనువిప్పుగా ఉంటుంది.